ఇక్కడ మీరు సుషుమ్న నాడిలోకి చేరాలి అంటే మీరు కొన్ని మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? క్షమించే గుణం ప్రతి ఒక్కరిలో ఉండాలి. క్షమించే గుణం వచ్చింది అనుకోండి, భార్యని భర్త, భర్తన భార్య, పిల్లల్ని తల్లిదండ్రులు, అలాగే ఎవరికి వాళ్ళు క్షమించే గుణం వస్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? రోజు గొడవ పడుతూ ఉంటే, ఎదురు దాడి చేస్తూ ఉంటే ఇద్దరికి మనశ్శాంతి ఉండదు. ఒకళ్ళు క్షమించారనుకోండి, అక్కడతో క్లియర్ అయిపోతుంది. రెండోది మీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది చెప్పండి? క్షమించిన తర్వాత తెలియకుండా మీకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఆనందం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. తుఫాన్ వచ్చిన తర్వాత, వెలిసిపోయిన తర్వాత మనం చూస్తే వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉండదు చూడండి. గొడవ తుఫాన్గా పోలిస్తే గొడవ ఆగినాక ఎంత ప్రశాంతత ఉంటుందో, మనిషి జీవితంలో కూడా క్షమించినోడికి అంత ప్రశాంతత ఉంటుందండి. ఎప్పుడైతే క్షమాగుణం ఉన్నదో దేన్నైనా సరేనండి క్షమించి వదిలేయటం. మీకు అన్యాయం చేసినప్పటికీ కూడా అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ చాలా తారస్థాయికి చేరతాయి. ఎలా చేరతాయి? మూలాధార చక్ర నుంచి హార్ట్ చక్ర వరకు ఓపెన్ అయిపోద్దాం. క్షమాగుణం ఒక్కటి ఉంటే చాలు, ఏ యోగాలు చేయక్కర్లేదు అంటాను. ఏ యోగాలు చేయక్కర్లేదు, మీరు రోజు కూర్చుని ధ్యానం కూడా చేయక్కర్లా. క్షమించండి, కృతజ్ఞత కలిగి ఉండండి. ఈ 2 పాయింట్లు మీరు ఆచరణలో తీసుకురండి. మీకు హార్ట్ చక్ర వరకు, అంటే హార్ట్ చక్ర వరకు ఎన్ని చక్రాలు ఉంటాయండి? ఇక్కడికి 4 చక్రాలు ఉంటాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, హృదయ చక్ర. ఈ 4 చక్రాలు ఓపెన్ అయిపోతాయండి. 2 గనక మీరు ఫాలో అయితే చాలు. తర్వాత మిగిలిన చక్రాలని మీరు సాధన చేస్తే ఈజీగా మనం రీచ్ అయిపోతాం. క్షమాగుణం, కృతజ్ఞతా భావం. కాబట్టి ప్రతి వ్యక్తిని క్షమించాలి. క్షమించిన వాడే వాడు యోగి అవుతాడు, భోగి కూడా అవుతాడు. భోగి అంటే ఆనందాన్ని అనిపించినవాడు భోగి అండి, ఆనందంగా బతికేవాడు భోగి. యోగి ఎప్పుడు అవుతాడండి? సమస్థితి అన్నింటినీ చూసేవాడు. శతప్రజ్ఞత వచ్చినప్పుడు ఆడు భోగి యోగి అవుతాడు. కాబట్టి ఆ స్థితికి రావాలంటే చక్రాస్ అన్ని యాక్టివ్ అవ్వాలి. ఇక్కడ వరకు వస్తే మీరు భోగిగా మారిపోతారు. దానికి మీరు రోజు గంటలు ధ్యానం చేయక్కర్లేదు. ఈ 2 సూత్రాలు పాటిస్తే 100% మీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తారు మీరే. సూపర్. అండ్ గురుగారు, ఇప్పుడు ఈ యొక్క ఏదో షట్చక్రాల్లో ప్రవహించేది ప్రాణశక్తి. అవును. ఈ ప్రాణశక్తి కొందరిలో హఠాత్తుగా తగ్గిపోతుంది. సో అది ఆరా రూపంలో మనకు అర్థమైపోతా ఉంటుంది, తెలిసి తగ్గిపోతా ఉంటుంది. ఏంటి గురుగారు, కారణం ఏంటి? అసలు మనకి ముందు ప్రాణశక్తి అంటే ఏంటి అనేది కూడా క్లారిటీగా మాట్లాడుకోవాలి. వాస్తవంగా ప్రాణశక్తి అంటే ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటి? శరీరానికి శక్తి. దాన్ని తెలుగులో మాట్లాడితే ఎనర్జీ ఈక్వల్ టు శక్తి. అయితే శరీరానికి శక్తి కావాలి, మనం ఏ పని చేయాలన్నా శక్తి కావాలంటే ఆహారం తీసుకుంటాం. అన్నం తింటే, ఆహారం ఏదైనా ఫ్రూట్స్ ఇంకోటి ఎవరు అలవాటుని బట్టి వాళ్ళు తింటే ఎనర్జీ వస్తుంది. కానీ మీ ఆత్మకి, మీ మనసుకి ఎప్పుడైనా ఎనర్జీ ఇచ్చారా? ఎలా వస్తుంది? ఆత్మకి, మనసుకి. మనస్సు, ఆత్మ ఆహారం కావాలా? 100% కావాలి. ప్రతి దానికి ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంది. అంటే మనకి ఆహారం ఎనర్జీ అయితే వాటికి ఆహారం ఏంటంటే మీరు పాజిటివ్ గా ఉండటమే. ఈర్ష్య, ద్వేషం, అసూయల్ని, అర్షడ్ వర్గాలను లేకుండా ఉండటమే. సరే, అది సాధ్యపడే విషయం అంటే నేనేమంటానంటే అప్పుడు ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి. ఏంటి ఫస్ట్ పాయింట్? కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి దానికి కృతజ్ఞత. అంటే చిన్న సహాయం మీరు నాకు చేశారు, మీ పట్ల నాకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏముంది, ఆయన ఏదో చేశాడులే అని ఫీల్ అవ్వకూడదు. ఆ కృతజ్ఞత భావం ఎవరికైతే కలిగి ఉందో వారికి ఎనర్జీ వస్తుంది. ఎందుకని? కృతజ్ఞత ఎప్పుడైతే చెప్పుకున్నామో మీ మనసు చాలా రిలీఫ్ గా ఉంటుంది. అలాగే శత్రుశేషం లేకుండా చూసుకోవాలి. అంటే వేసేయాలి అందరినీ. రైట్, మంచి క్వశ్చన్ అడిగారు. శత్రుశేషం అంటే మీరు అది సినిమాలో లాగా బాలకృష్ణ గారు, చిరంజీవి గారి సినిమాలో లాగా వాళ్ళని తీసేయాలని అడుగుతారు. కానీ వాస్తవం కాదు. ఏంటి అనంటే వాస్తవం ఏంటో చెప్పమంటారా? శత్రుశేషము అంటే మీ మనసులోంచి శత్రుభావం లేకుండా చేయటం. అది సాధ్యమేనా? మీకు ఈ బాడీ డౌట్ వచ్చి ఉండాలి. మీకు కూడా ఏమైనా శత్రువులు ఉన్నారంటారా? లేదు సార్, నేను అజాత శత్రువు. గ్రేట్. ఎందుకంటే నేను గ్రేట్. నిజంగా శత్రు భావన కూడా నా మనసులో ఉండదు. చాలా గ్రేట్ అండి. ఎందుకంటేనండి, శత్రువు ఉన్నాడు అనుకోండి, మీరు ఎవరిని శిక్షిస్తున్నారో తెలుసా? మిమ్మల్ని మీరే శిక్షించుకుంటున్నారు. ఎలాగంటే ఒక వ్యక్తి మనకు శత్రువు అని అనుకుందాం కాసేపు, వాడు కనపడగానే మనలో ఒక రకమైన ఎనర్జీ పాస్ అయిపోద్ది. అప్పుడు ఎవరిని శిక్షించుకున్నట్టు? మనమే శిక్షించుకున్నట్టు. అప్పుడు మీ ఎనర్జీ ఏమైపోయింది? శక్తి ఏమైపోయింది? మీ ఆరా ఏమైపోయింది? డౌన్ అయిపోయింది. మీరు ఇచ్చే మేత ఏంటి అంటే నెగిటివ్ మేత పెడుతున్నారు. ఇప్పుడు మన ఆత్మకి, మన మనసుకి
ఇక్కడ మనం శరీరానికి శక్తిని ఇవ్వటానికి ఏమో ఆహారం తీసుకుంటున్నాం, మన మనస్సు మన ఆత్మకి శక్తి ఏంటి అని అంటే శత్రు శేషాన్ని లేకుండా చేయాలి. మీరన్నట్టు ఖడ్గ బ్రహ్మంలాగా ఖడ్గంచుకొని కట్ చేయడం కాదు, మనస్సులో మీకున్న శత్రు భావాన్ని కట్ చేయడం. ఇలా చేయగలిగితే 100% మీ మనసుకి మీ ఆత్మకి మేత పెట్టినట్టే, ఆహారాన్ని అందించినట్లే. ఇకపోతే క్షమాగుణం, త్యాగ గుణం, 10 మందికి హెల్ప్ చేసే యొక్క మనస్తత్వం, ఈ 4 గనక ఉంటే మీ జీవితంలో మీకు ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అంటేనండి, ఆహారం తినపోయిన శరీరం నీరసమైన పర్లేదు, లోపల గనక మన మనసు ధైర్యంగా పాజిటివ్ గా ఫ్రీక్వెన్సీతో కలిసి ఉంటే ఈ నీరసంగా ఉన్న శరీరాన్ని కూడా లేపుకెళ్తుంది. ఎప్పుడన్నా చూడండి, మీ శరీరం డల్గా ఉంది కానీ మీ మనసు చాలా యాక్టివ్గా ఉంది. మీరు జ్వరం వచ్చి 4 రోజులు ఇంట్లో పడుకున్నా కూడా నడిచి వెళ్ళిన రోజులు లేవంటారా? ఉన్నాయంటారా? 100% ఉంటాయి. కానీ మీ మనసు కనుక బాగోలేదు అనుకోండి, డల్ గా ఉంది అనుకోండి, శరీరం ఎంత యాక్టివ్గా ఉన్నా అడుగు కూడా వెళ్ళాం. అదే ఫ్రీక్వెన్సీ. గురుగారు అంటే తరతరాలుగా చెప్తుంది ఏంటి అంటే, మీలాంటి పెద్దలు చెప్పేది ఏంటంటే ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, ఈ 2 చేయని ఆయన మీకు అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి, ఈ చివరికి కర్మల్ని కూడా నువ్వు జయించగలవు అని చెప్తారు. అవునండి, నిజమేనా అండి? అంటే ఆధ్యాత్మిక సాధన అంటేనండి సహజంగా ధ్యానం చేయటం, పూజలు చేయటం, యజ్ఞాలు చేయటం, యోగాలు చేయటం, ఇవన్నీ అందరూ చెప్తూ ఉన్నాం. ఇవి చేస్తే మంచిది నాయన, కర్మలను కూడా దహిస్తాయని. వాస్తవంగా మనం చేసే ధ్యానం, మనం చేసే పూజ, మనం చేసే యజ్ఞాలు కర్మల్ని దహిస్తాయి లేదో పక్కన పెడితే, ముందు మీరు చేసేది ఎలా చేస్తున్నారని తెలుసుకోవాలి. పూజ చేసినా యజ్ఞం చేసినా మన పాపాలని హరించడానికే, హరించే శక్తి ఏం లేదండి. మీరు ఈ జన్మలో చేసే యాగామి కర్మలో మీరు చేసే పూజ, మీరు చేసే యజ్ఞం, మీరు చేసే దాన ధర్మాలు పుణ్య ఫలాన్ని పెంచుతాయి. ఆయుష్ను కూడా పెంచుతాయండి. 100%. అవునా? 100%. ఎలా అంటారా? దానికి కూడా మనం పాయింట్ చెప్తాను మీకు. ఎప్పుడైతే మీరు ఆనందంగా ఉన్నారో, సంతోషంగా ఉన్నారో, మీ ఆయుష్ ఆటోమేటిక్గా పెరుగుతుందండి. అంటే మీరు అనొచ్చు కర్మఫలం అంటున్నారు కదా, కర్మ సిద్ధాంతం ప్రకారం ఆయుష్ని ఎలా పెంచుద్ది? మీ పాయింట్ అది అయి ఉండొచ్చు. వాస్తవంగా కర్మఫలం మనకు 78 ఏళ్ళు 80 ఏళ్ళు మనకి భూమి మీద ఆయుష్ ఉందండి. అయితే మార్గ మధ్యంలో మన అనారోగ్య సమస్యలు వచ్చి అర్ధాంతరంగా చనిపోకుండా ఉంటాము. ఆయుష్ని మార్చలేకపోవచ్చేమో, కానీ ఉన్నంతకాలం భూమి మీద సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా బతకటమే అదే అదృష్టము, అదృష్ట యోగము అంటారు. కాబట్టి ప్రతి మనిషి కూడా మన ఫ్రీక్వెన్సీని పాజిటివ్ గా ఉంచుకోవాలి. ఉంచుకోకపోతే అనారోగ్య సమస్యలు పాలవుతాము. ఈ సత్యాన్ని తెలుసుకుని మీరు ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలి అంటే ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలండి. నా నడవడిక ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది. వీటిలో ముఖ్యంగా పూజ చేసిన, అలాగే యజ్ఞం చేసిన, దీనితో పాటుగా చారిటీ చేయటం నేర్చుకోవాలి. అలాగే ప్రతి మనిషిని పాజిటివ్ గా చూడటం నేర్చుకోవాలి. ఎదుటి వారిలో తప్పులు ఎదగటం కాదు. తప్పులు ఎదిగిన వాడికి ఏమవుతుందండి? నెగిటివ్ వస్తుంది. అంతేగా పాజిటివ్ గా ఉండాలి. ఒకవేళ వాడు తప్పే చెప్పినా నీకు అనవసరం కదా, నీకెందుకు, వాడు చెప్పిన దాంట్లో మంచినే తీసుకో.